అందరికీ నమస్కారం. ఈరోజు సాకేత నికేతన అనే శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన నేర్చుకుందాము. ఇది కన్నడ రాగంలో ఉంది, రూపక తాళం. ముందుగా దీని మూర్ఛను చూద్దాము. సమగమ పమగమ దాని సాని సదా పమ గమ దా పగమ రే స సమగమ పమగమ దాని సాని సదా పమగమ దా పగమ రే స. ఈ కన్నడ రాగము 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణ రాగజన్యము. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఈ రాగం మూర్ఛన చూస్తే అన్నీ వక్రంగా ఉన్నాయి కాబట్టి, అలాగే అన్ని సప్తస్వరాలు ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని వక్ర సంపూర్ణ రాగం అని అంటారు. ఎటువంటి అన్యస్వరాలు లేవు కాబట్టి ఈ రాగం ఉపాంగ రాగం. ఈ రాగం రూపక తాళంలో ఉంటుంది అని అన్నాను కదా. సో మొదటి సంగతికి వెళ్దాం. పల్లవిలో సాకేత నికేతన సాకేత దెబ్బ కొట్టాక అప్పుడు స్టార్ట్ అవుతుంది సంగతి. సాకేత నికేతన దా దా ద దని సదా పమ సాకేత నికేతన దా దా ద దని సదా పమ సాకేత నికేతన సాకేత నికేతన. ఇప్పుడు రెండవ సంగతి. సాకేత నికేతన సాకేత నికేతన. దీని స్వరం ఎలాగా? దా దా ద దని సదా సదా పమ దని సదా సదా పమ. అది ఒక్కటే తేడా. సాకేత నికేతన సాకేత నికేతన పమ తన పమ కింద తన వస్తుంది. సాకేత నికేతన సాకేత నికేతన. మూడవ సంగతి సమంలోనే స్టార్ట్ అవుతుంది. సాకేత నికేతన కేతన నికేతన సేమ్ అలాగే ఉంటుంది. రెండవ సంగతి లాగానే సాకేత తేడా వస్తుంది. సాకేత గమదా దద సాకేత నికేతన సాకేత నికేతన గమదా దద దని సదా సదా పమ గమదా దద దని సదా సదా పమ. సో ఇక్కడ మొదటి లైన్ పాడాక రెండో లైన్ కూడా పాడేసేయాలి. ఎలాగా? సాకేత నికేతన సాకేననగ లేద సాకేననగ గమద పగ పమ మారేస పమారేస. అది స్ఫురితం. సాకేననగ లేద గమ పమ గమ సాకేత నికేతన
నికేతన సాకేన నగ లేద సాకేత నికేతన సాకేన నగ లేద సాకేత నికేతనా. మొత్తం ఫస్ట్ సంగతే పాడేసి అదే ఎండ్ చేయడం అనమాట. సాకేత నికేతనా తనా అంటే స్వరం ఏంటి? పమ ప అని పంచమంలో ఆపివేయాలి. సాకేత నికేతనా. ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి నేర్చుకుందాము. అనుపల్లవిలోని సాహిత్యము నీకే మరులైతిని నీకేల ఈ గుణము, నీకే మరులైతిని నీకేల ఈ గుణము. సో ఇది కూడా ఒక బీట్ అయ్యాకనే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అనుపల్లవిలోని మొదటి సంగతి చూద్దాం. నీకే మరులైతిని నీకే మరులైతిని దని సస దని సద సదా పమ నీకే మరులైతిని దని సస దని సద సదా పమ నీకే మరులైతిని. రెండవ సంగతి నీకే మరు సేమ్ దాని సస నీకే మరులైతిని దని సద సదా పమ. సేమ్ పల్లవిలో వచ్చిన సంగతే ఇక్కడ కూడా వస్తుంది. లైతిని దని సద సదా పమ నీకే మరులైతిని నీకే మరులైతిని. ఇప్పుడు మూడవ సంగతి చూద్దాము. నీకే మరులైతిని దని సస దని సగ పమ మరి స నీకే మరులైతిని నీకేల దని సరి సరి సదా ప ఈ గుణము ఈ గమద ప గ పమ మరి స గుణము నీకేల ఈ గుణము దని సరి సరి సదా ప గ మద ప గ పమ మరి స నీకే మరులైతిని నీకేల ఈ గుణము సాకేత నికేతనా అని ఆపి మళ్ళీ మూడవ సంగతి పాడాలి. నీకే మరులైతిని నీకేల ఈ గుణము సాకేత నికేతన సాకేన నగ లేద సాకేత నికేతనా. మీకు పల్లవి అనుపల్లవి రెండు కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇవి రెండు ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనం చరణం నేర్చుకుందాము. అంతవరకు నమస్కారం.